గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు కేవలం 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు పరిపాలనతో చేయాల్సింది. ఆ తదనంతరం కూడా మళ్ళీగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకు ఖచ్చితంగా చెప్తా ఉన్నంటే గతంలో 2 కారణాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 10 సంవత్సరాలు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మరొక 10 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక 10 సంవత్సరాలు అధికారం ఉండబోతా ఉంది. రెండవ కారణం ఏంటంటే గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో నేను కూడా అట్లాగే వివేక్ గారు కూడా చాలా దగ్గరికి వెళ్ళి చూసినాం. కేసీఆర్ కానీ వారి పరిపాలన కూడా ఒకటి ఏంటంటే ఎంతో మంది త్యాగాల ఫలితంగా ప్రాణత్యాగాలు చేసిన యువత, చదువుకున్నటువంటి విద్యార్థులు, యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి ఒక సంఘటిత శక్తికి ఏర్పడిన తర్వాత ఆ సంఘటిత శక్తిని చూసి, రెండవది తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో కూడా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఎవరైతే కన్న బిడ్డల్ని పోగొట్టుకున్న కన్న తల్లుల కడుపు కోత ఎట్లుంటుందో తెలిసిన కన్న తల్లి సోనియా గాంధీ గారు పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. అంటే అన్ని త్యాగాల ఫలితంగా 60 సంవత్సరాల కళ వచ్చిన తర్వాత మా తెలంగాణ మాకు వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే అది కూడా ధనిక రాష్ట్రం. 2014 సంవత్సరంలో కేసీఆర్ ముఖ్యమంత్రి సందర్భంలో హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న కారణంగా, అధిక ఆదాయం హైదరాబాద్ వస్తున్న కారణంగా ధనిక రాష్ట్రం కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఆనాడు అంటే 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు అంటే సమైక్య రాష్ట్రంలో 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్ల రూపాయలు ఉండింది.